హలో అండి. అందరికీ నమస్తే. మన వంటగదిలో అందుబాటుగా ఉన్నటువంటి 2 వస్తువులతోటే జుట్టు నల్లగా, ఒత్తుగా, వేగంగా పెరుగుతుందండి. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఇవాల్టి ఈ రెమెడీలో 2 వస్తువులతోటే ఈ రెమెడీ చూయించబోతున్నానండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేయనవసరం లేదు. ఎక్కువ సమయం కూడా కేటాయించనవసరం లేదండి. హెయిర్ కూడా చాలా సిల్కీగా, స్మూత్‌గా ఉంటుంది. అంతే కాదండి, ఈ రెమెడీని ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. డాండ్రఫ్ కూడా పూర్తిగా తొలగిపోతుందండి. చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతుంది. వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేశారంటే ఇక హెయిర్ చాలా అంటే చాలా బ్లాక్‌గా, చాలా సిల్కీ స్మూత్‌గా, అంతే కాదండి, జుట్టు 20 రెట్ల వేగంతోటి పెరుగుతుంది. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని వీడియోలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని మీరు మొదటిసారి చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియో స్కిప్ చేస్తూ చూసారంటే అర్థం అవ్వదు. సో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. మరి లేట్ ఎందుకు, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెమెడీకి కావాల్సింది వచ్చేసి ఉల్లిపాయ అండి. సో మొదటి ఇంగ్రీడియంట్ వచ్చేవరకు ఉల్లిపాయ. ఉల్లిపాయ వల్ల జుట్టు విపరీతంగా పెరుగుతుందని శాస్త్రీయ పరంగా నిర్ధారించబడిందండి. ఉల్లిపాయ జుట్టు సంరక్షణకు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు కుదులను అంటే హెయిర్ ఫోలికల్స్ని బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాదండి, ఉల్లిపాయ వల్ల స్కాల్ఫ్కి రక్త సరఫరా మెరుగై జుట్టు వేగంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే సల్ఫర్ జుట్టు విరిగిపోవడాన్ని, పలుచబడ్డాన్ని నివారిస్తుంది. అంతేకాదండి, తరచూ ఉపయోగిస్తూ ఉండడం వల్ల గ్రే హెయిర్ బ్లాక్గా కూడా టర్న్ అవుతుంది. సో ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. ఉల్లిపాయ రసంలో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు తలలోని ఇన్ఫెక్షన్లను అంటే చుండ్రును తొలగిస్తాయి. ఉల్లిపాయలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ముందస్తు నిలవకుండా కాపాడతాయండి. ఉల్లిపాయ వల్ల జుట్టుకు అందవలసినటువంటి పోషకాలు అంది మంచి నిగారింపుగా తయారవుతుందండి. సో ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నారంటే ఈ రెమెడీని తయారు చేసేపాటికి ఇవన్నీ విడిపోయి ఇందులో ఉన్నటువంటి సారమంతా చక్కగా రెమెడీకి పడుతుందండి. సో ఇవన్నీ రింగులుగా విడిపోతాయి. చూస్తున్నారు కదండి, మీడియం సైజుది ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఇక సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేవరకు టీ పౌడర్ అండి. సో ఈ రెమెడీని కాస్త స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి కాబట్టి 2 స్పూన్ల వరకు టీ పొడి తీసుకోండి. సో మన రెమెడీస్లోని చాలామంది నేను టీ పొడి యూజ్ చేసినప్పుడు ఏది యూజ్ చేస్తున్నారు అంటున్నారు. పలానా అనేం లేదండి, మీకు ఏ టీ పొడి అందుబాటుగా ఉంటే ఆ టీ పొడి తీసుకోవచ్చు. నేను 3 రోజెస్ తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. 2 స్పూన్ల వరకు తీసుకోండి. ఇక ఇందులోకి 2 చిన్న కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నానండి. సో ఈ కప్ తోటి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. కరెక్ట్గా సరిపోతుందండి. 2 కప్స్ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ మోతాదులో రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో వారం రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. బయట కాదు, ఫ్రిడ్జ్లో మాత్రమే నిల్వ ఉంటుంది. అది కూడా 7 రోజుల వరకే నిల్వ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. టీ పొడి వల్ల కూడా జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పైసా ఖర్చు లేకుండా సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి హెయిర్ గ్రోత్కి, అలాగే స్కిన్ వైట్గా చేసుకోవడానికి, ఇంకా మన ఛానల్లో చాలా అంటే చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక ఇందులోకి టీ పొడి తీసుకున్నాం కదండి. టీ పొడి వల్ల మన హెయిర్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. టీ పొడి జుట్టుకు అద్భుతమైనటువంటి సహజ కండిషనర్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి. అంతేకాదండి, టీ పొడి వల్ల జుట్టు సిల్కీగా, నల్లగా మరియు మెరిసేలాగా మారుతుంది. టీలోని కెఫిన్ జుట్టు కుదులను ఉత్తేజపరిచి బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరచడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. టీ పొడి జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు తాత్కాలికంగా నల్లబడుతుందండి. జుట్టుకు సహజమైనటువంటి మెరుపునిస్తుంది. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు పాలిఫెనాల్స్ జుట్టు చిట్లిపోకుండా కాపాడి ఒత్తుగా పెరిగేలాగా చేస్తాయండి. టీ పొడి స్కాల్ఫ్ని ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. టీలోని శోధ నిరోధక గుణాలు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటారు కదండి, తల చర్మంపై దురదలను, చుండ్రును మరియు ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఉల్లిపాయలు చక్కగా విడిపోయాయి చూడండి, రింగులుగా. ఈ విధంగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలో ఉన్నటువంటి సారం అంతా కూడా చక్కగా ఈ రెమెడీకి పడుతుంది. సో ఎక్కువ వస్తువుల్ని అస్సలు వాడాల్సిన అవసరం లేదండి. మన వంట గదిలో ఉన్నటువంటి ఈ 2 వస్తువులే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ స్మూత్గా అలాగే షైనింగ్గా మారడానికి, హెయిర్ లాంగ్గా గ్రోత్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు అలాగే చిన్న పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 3 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లల నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. నెంబర్ ఆఫ్
బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని 2 గిన్నెలకు సపరేట్ చేసుకోండి. ఒక గిన్నెలోకి కొద్దిగా తక్కువ తీసుకోండి, మరొక గిన్నెలోకి ఈ విధంగా కాస్త ఎక్కువగా తీసుకోండి. సో బాగా వేడిగా ఉంది కదండి, కాసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత నేను మళ్ళీ మీకు తిరిగి చూపిస్తానండి. సో కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, కానీ వేడిగా ఉన్నప్పుడు అప్లై చేసుకోవద్దండి. ఇక చల్లారిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తా చూడండి. సో ఎక్కువ సమయం ఏం పట్టదండి. 5 అంటే 5 నిమిషాల్లోనే ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. తర్వాత ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసామంటే మంచిగా ఈ విధంగా చల్లారుతుంది. సో ఈ విధంగా ఎక్కువ మోతాదులో తీసుకున్నాం కదండి, వేరొక బౌల్లోకి మన దగ్గర ఏదైనా ఎంప్టీ బాటిల్ ఉన్నట్లయితే ఎంప్టీ బాటిల్లోకి ఫిల్ చేసుకోండి. సో ఈ విధంగా ఎంప్టీ బాటిల్ లేదు అనుకున్నట్లయితే నో ప్రాబ్లం అండి, ఏదైనా కాటన్ ఉంటుంది కదండి, కాటన్ తీసుకొని డిప్ చేస్తూ తల మొత్తం మంచిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ విధంగా ఎంప్టీ బాటిల్ ఉన్నట్లయితే ఎంప్టీ బాటిల్లోకి ఫిల్ చేసుకోండి. మనం ఎక్కువ మొత్తంలో రెడీ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో 7 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. వారంలో 2 సార్లైనా అప్లై చేసుకోవాలండి. సో ఈ విధంగా స్ప్రే బాటిల్ ఉన్నట్టయితే స్ప్రే బాటిల్‌లో ఫిల్ చేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లమ్. నార్మల్‌గా చేతిలో కొద్ది కొద్దిగా తీసుకొని జుట్టు మొత్తం అప్లై చేయండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. ఖచ్చితంగా 20 నిమిషాలు అలాగే ఉంచేసేయండి. తలస్నానం చేసే ముందరంగా 20 నిమిషాల పాటు ఉండేలాగా చూసుకోండి. సో తలస్నానానికి ముందుగా రెడీ చేసుకొని తలకు ఈ విధంగా మొత్తం అంతా స్ప్రే చేయండి. లేదంటే చేతిలో కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఆయిల్ ఏ విధంగా అయితే అప్లై చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ యాజ్‌గా అప్లై చేసుకోవాలి. ఇందులోనే ఆయిల్ యాడ్ చేయనవసరం లేదండి. ఈ లిక్విడ్‌ని ఇలాగే యూజ్ చేయొచ్చు. జుట్టుకు ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా హెయిర్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్‌న మంచిగా అప్లై చేసేయండి. స్ప్రే బాటిల్ అయితే మరీ మంచిదండి. సో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ రిమైనింగ్ వేరొక బౌల్‌లోకి సెపరేట్ చేసుకున్నాం కదండీ. ఈ రెమెడీ ఎందుకంటే మనము ముందుగా హెయిర్‌కి స్ప్రే చేసుకున్నాం కదండీ. స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీకు ఓపిక ఉంది, సమయం ఉంది అనుకున్నట్లయితే కాటన్ తోటి కూడా జుట్టంతా అప్లై చేసుకోవచ్చండి. తర్వాత ఇక తలస్నానం చేయాలి కదండీ. డైరెక్ట్ షాంపూ తోటి తలస్నానం చేయకుండా ఈ విధంగా కొద్దిగంతా మనం సెపరేట్ చేసుకున్నాం కదండీ. ఇందులోకి మనం తరచూ ఎన్ని షాంపూస్ అయితే యూజ్ చేస్తూ ఉంటామో అన్ని షాంపూస్‌ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మన హెయిర్‌కి ఆయిల్ ఉంది అనుకున్నట్లయితే షాంపూస్ ఎక్కువ పడతాయండి. సో ఆయిల్ లేకపోయినట్లయితే షాంపూస్ తక్కువగా పడతాయి. మీకు అందాజుగా తెలిసే ఉంటుంది కదండీ, మీరు తరచూ ఎన్ని షాంపూస్ యూజ్ చేస్తూ ఉంటారో అన్ని షాంపూస్ ఇందులోకే యాడ్ చేసుకోండి. డైరెక్ట్ షాంపూని తల మీద అప్లై చేయొద్దండి. కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడము, సో జుట్టు చిట్లిపోవడము, జుట్టు పెరక్కపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదండీ, ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ సమయం పట్టదండి ఈ రెమెడీకి, తక్కువ వస్తువులు అంతే కాదండి, ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటూ ఉండండి. నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటా రెండా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత మీరే తిరిగి కామెంట్ సెక్షన్‌లోకి వచ్చి తెలియజేస్తారు. అంత పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతుందండి. ఇక ముందుగా జుట్టును ఒకసారి నార్మల్ వాటర్ తోటి తడిపేసేయండి. తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ తలంటు స్నానం చేసేయండి. సో 100% రిజల్ట్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటూ ఉండండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా చాలా లాంగ్‌గా గ్రోత్ అవుతుంది. అంతేకాదండి, హెయిర్ బ్లాక్‌గానే ఉంటుంది. సో తిరిగి వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుందండి. సో మనం తీసుకున్నటువంటి 2 వస్తువులు తరచూ మనం ఉపయోగించేవే. ఎలాగో ప్రతి ఇంట్లోనూ టీ పొడి అలాగే ఉల్లిపాయలు అందుబాటుగానే ఉంటాయి. ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరొక పవర్‌ఫుల్ హోమ్ రెమెడీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.